కడప జిల్లా వంటిమిట్ట మండలానికి చెందిన వైసీపీ నేతలు ఆదివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీ స్థాయిలో చేరారు. వైసీపీ ముఖ్య నేతలు ఏబి నిత్యానందరెడ్డి, వై కిరణ్ కుమార్, కత్తి అయ్యాలయ్య, దొడ్డి నారాయణ నాయకత్వంలో సుమారు 100 మంది కార్యకర్తలు, నాయకులు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమం వంటిమిట్టలోని స్థానిక హరిత హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల వంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు, నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఈ చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్త అత్తిగారి కృష్ణ మాట్లాడుతూ ఈ చేరికలతో రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుందని, రానున్న రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. జనసేన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి అధికారి కృష్ణ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ గారు, దేవేంద్ర పిఓసి డాక్టర్ హరీష్ గారు, రమణ గారు, రెడ్డి రాణి గారు, ఇంకా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలని 4,000కి పెంచినటువంటి పెన్షన్లు కానివ్వండి, దివ్యాంగులకి 15,000 రూపాయల వరకు పెంచినటువంటి కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం, అన్నదాత సుఖీభావ కార్యక్రమం, ఇలా చూసుకుంటే సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలని సూపర్ హిట్ చేసినటువంటి మన కూటమి ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజలందరి యొక్క మన్ననల్ని పొందుతున్నటువంటి శుభ సందర్భం. ప్రజలందరూ కూడా కూటమి పట్ల ప్రత్యేకించి అభిమానాన్ని చూపిస్తూ కూటమి భాగస్వామ్య పక్షాల్లో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కడప లాంటి జిల్లాలో, ముఖ్యంగా రాజంపేట లాంటి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకం. వాళ్ళ కూటమి ఏర్పడటంలో కానివ్వండి, లేకపోతే తీసుకున్న శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించే విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మార్పు ప్రత్యేకంగా ఏర్పడతాం. ప్రజలందరికీ మంచి చేయాలనేటువంటి వారు చేసేటువంటి ఆలోచన వల్ల ఇవాళ అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇంకా పైన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలందరి మనసులను కూడా సంతృప్తినిస్తూ ఉంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. మొన్ననే మీరు చూశారు, దేశంలో వాళ్ళు చేసినటువంటి సర్వేలో రాష్ట్రం దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు వచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అందరం ఎంచుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి వస్తున్న ఖ్యాతిని చూడలేక చెలవులు పొలవులు చేర్చి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పబెట్టి ఏంటంటే, ఇవాళ మా అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఇంతమంది వైసీపీ నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అవటమే వాళ్ళకి. అదేవిధంగా ఇందులో జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఇందులో ప్రధానంగా ఎస్సీలు, బీసీలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను అడిగాను, ఎవరెవరు వీరందరూ అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా వచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సొంత జిల్లాలోనే పట్టు కోల్పోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి ఈ విధానం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వారు చేస్తున్న తప్పుడు విధానాలని, తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారి కృష్ణకి, జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ గారికి, ఇంకా నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా?
ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.